1 ఇయర్ నుండి జాబ్ సెర్చ్ చేస్తున్న ఒక ఐటీ ప్రొఫెషనల్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అతని యొక్క ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశారు. అతను కూడా ఈ ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో అతను ఫైనల్గా అయితే జాబ్ అయితే తెచ్చుకున్నారు. సో ఏంటి అతను ఎలాగా స్ట్రగుల్ అయ్యారు, ప్రస్తుతం కూడా ఐటీ ఇండస్ట్రీ ఈ 2026లో దాని యొక్క ఐటీ హైరింగ్ ప్రాసెస్ స్ట్రాటజీ ఎలా ఉంది, ఓకే ఎవరైతే జాబ్స్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఆర్ ఎవరైనా జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకైనా సరే. ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను నేర్చుకుంది ఈ జాబ్ సెర్చ్ చేస్తున్న టైంలో ఐటీ జాబ్ మార్కెట్ అనేది లాస్ట్ 1 ఇయర్ నుండి చాలా చేంజెస్ అయితే వచ్చాయండి. అంటే ఎలాంటి చేంజెస్ అంటే మార్కెట్ ఏమో స్పెషల్గా మన ఇండియన్ ఐటీ జాబ్ ఓపెనింగ్స్ అంత బ్యాడ్గా లేదు, బట్ ఏంటంటే తక్కువ ఓపెనింగ్స్ ఉంటున్నాయి, ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అండ్ కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్ కావచ్చు ఆర్ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే డే 1 నుండి వర్క్ అసైన్ చేసినా కూడా ఆ వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను నేర్చుకుంటాను, నాకు కేటీ ఇవ్వండి అనే సిచ్యువేషన్స్ అలాంటివి, ఆ ఎక్స్పెక్టేషన్స్ తీసేసుకోవాలి అని అతను చెప్తున్నాడండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఈవెన్ కేటీ కూడా ప్రొవైడ్ చేయకుండా డైరెక్ట్గా వర్క్ని అసైన్ చేస్తున్నాయి. అండ్ మీ చావు మీరు చావండి, చేస్తే చేయండి లేకపోతే తీసేస్తాం, ఇంకో క్యాండిడేట్ వస్తారన్నట్టు బిహేవ్ చేస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో, ఎవరైనా ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ సెకండ్ది ఏంటంటే మనం రెజ్యూమ్లో ఏవైతే స్కిల్స్ అన్ని మెన్షన్ చేసుకొని వెళ్తుంటారు, మల్టిపుల్ స్కిల్స్, ఎందుకంటే షార్ట్ లిస్ట్ అవడానికి మెన్షన్ చేసుకొని వెళ్తుంటారు. బట్ అక్కడ ఓన్లీ మీరు పేపర్ మీద ఎక్స్పోజ్ చేసి షో చేస్తే సరిపోదు. అవి మీరు మీ ప్రాజెక్ట్లో మీరు ఏవైతే మెన్షన్ చేసిన ప్రాజెక్ట్లో ఎక్కడ అప్లై చేశారో, ఎలా అప్లై చేశారో, మీరు ఎలా యూటిలైజ్ చేశారో అనేది తెలియాలండి. అంతేగాని ఉన్న స్కిల్స్ అన్నీ, నాకు తెలిసిన రిలవెంట్ స్కిల్స్ అన్నీ రెజ్యూమ్లో యాడ్ చేసుకున్నాను అంటే అది వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడంలో కూడా ఇతను చాలా మిస్టేక్ చేశారు, దాని నుంచి చాలా నేర్చుకున్నారు. ఏంటంటే రెజ్యూమ్ అంటే ఇప్పుడు ఒక రెజ్యూమ్ కామన్ రెజ్యూమ్ ఒకటి ఉంటుంది, కానీ రిక్వైర్మెంట్స్ జేడీ జాబ్ డిస్క్రిప్షన్ అనేది కంపెనీ టు కంపెనీ చాలా చేంజ్ ఉంది ప్రస్తుతం ఉన్న కాలంలో. సో ఈవెన్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఈవెన్ బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ అడుగుతున్నారు, అండ్ సమ్ డెవాప్స్ క్లౌడ్ నాలెడ్జ్ అడుగుతున్నారు, అండ్ సమ్ ఏఐ నాలెడ్జ్ అడుగుతున్నారు, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. అది కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. సో అందువల్ల మీరు సేమ్ ఒకటే ప్రొఫైల్ని రెజ్యూమ్ని మీరు అన్నిటికీ అప్లై చేశారంటే అక్కడ షార్ట్ లిస్ట్ అవడానికి చాలా ఛాన్స్ తక్కువ ఉన్నాయి. సో ఇతను చెప్తుంది ఏంటంటే సో కంపెనీ జేడీ ప్రకారం మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలి, బట్ దానికి మరీ అసలు ఏమి నాలెడ్జ్ లేకుండా మాత్రం స్కిల్స్ యాడ్ చేసుకొని అప్లై మాత్రం చేయొద్దు. ఎందుకంటే మీకు స్కిల్స్ తెలియకుండా ఇన్ కేస్ మీకు షార్ట్ లిస్ట్ అవడానికి యాడ్ చేసుకున్నా కూడా ఇంటర్వ్యూ టైంలో రిజెక్ట్ అవుతుంటారు. 100% కొంతైనా కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి ఆ స్కిల్స్ మీరు పెట్టినవి. అసలు ఏం తెలియకుండా మాత్రం రెజ్యూమ్లో యాడ్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఇంటర్వ్యూ టైంలో అడుగుతారు కన్ఫామ్గా, మీరు ఎక్కడ అప్లై చేశారు ప్రాజెక్ట్స్లో అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ అంటే ఓన్లీ మెమరైజింగ్, అంటే ఏదో సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం, ఏదో ఒక ఎగ్జామ్ ఒక టెస్ట్ లాగా మాత్రం అనుకోవద్దండి. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్, ఆ సినారియో చేంజ్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ థింకింగ్, ఓకే, హౌ యు ఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్, హౌ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్, హౌ యు ఆర్ స్ట్రక్చరింగ్ ద ఆన్సర్, హౌ యు ఆర్ అప్రోచింగ్ ద ప్రాబ్లమ్, హానెస్ట్గా ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇవన్నీ చెక్ చేస్తారు. అంతేగాని ఏదో క్వశ్చన్ అడిగితే దాన్ని ఏదో మెమరైజ్ చేసుకొని ఆన్సర్ చేయాలి, ఇది కాదు. ఆ డేస్ పోయాయి. ఒకప్పుడు రన్ అవని, అవి కూడా వర్కౌట్ అయినాయి కాదంటం లేదు. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఇంట్రెస్ట్ క్రాక్ చేయాలంటే మీ చెప్పే ఆన్సర్ సింపుల్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ మీరు ఏది చెప్పినా కూడా జనరిక్ ఆన్సర్స్ కాకుండా ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా, రియల్ టైం ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడే వర్కౌట్ అవుతాయి. అది చెప్పారు. అది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే చాలామంది నెక్స్ట్ ఏంటంటే అతను ఎప్పటి నుంచో రెఫరెన్స్ అడుగుతూ ఉన్నారంట, కొన్ని రెఫరెన్స్ కూడా వచ్చాయి. బట్ ఒకటి రియలైజ్ అయింది ఏంటంటే రెఫరెన్స్ ఉంటే జాబ్ వస్తుంది 100% గ్యారంటీ అని మాత్రం లేదు కంపెనీస్లో. ఫ్రెషర్గా ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో కానీ, అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే, బట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మాత్రం రెఫరెన్స్ ఉన్నా కూడా జాబ్ రావడం కష్టం వితౌట్ హ్యావింగ్ స్ట్రాంగ్ నాలెడ్జ్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ మీ దగ్గర ఏమంటే తీసుకోరండి. రెఫరెన్స్ ఉందని ఓవర్ కాన్ఫిడెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే అది మొదటికే మోసానికి వస్తుంది. సో ఇన్ కేస్ మీరు రెఫరల్ తీసుకోవాలనుకుంటే ఆ ఏదైతే రెజ్యూమ్ మెన్షన్ చేస్తారో, స్కిల్స్ స్పెసిఫై చేస్తారో 100% వాటి మీద మంచిగా ప్రాజెక్టులు ఎక్కడ అప్లై చేసి అవన్నీ తెలుసుకొని వెళ్ళండి, జాబ్ ఇస్తారు.
ఏం తెలియకుండా అసలు ఈవెన్ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనంత పరిస్థితులు ఉండి రెఫరెన్స్ తీసుకుని వెళ్తే ఆ రెఫరెన్స్ ఇచ్చినోడికి వాడిని అడుగుతారు, ఏంటి ఎలాంటి క్యాండిడేట్ని పంపావు, ఈవెన్ బేసిక్స్ కూడా చెప్పలేకపోతున్నారు అని అతన్ని అడుగుతుంటారు. అండ్ ఫైనల్గా మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి క్యాండిడేట్కి. ఎందుకు ఇది చెప్పారంటే కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంటుంది, రిజెక్షన్ కామన్. ఇది ఈ కాలంలో ఏంటంటే రిజెక్షన్స్ అనేది కామన్. ఓకే, రిజెక్ట్ రాకుండా నాకు ఫస్ట్లో లేకపోతే సెకండ్ ఇంటర్వ్యూలోనే నాకు జాబ్ వస్తుంది సెకండ్ కంపెనీలు మాత్రం అనుకోవద్దండి. రిజెక్షన్ అనేది కామన్ పెట్టుకోండి మైండ్ సెట్లో, అండ్ దాని నుంచి నేర్చుకోండి. బట్ మెంటల్గా అంటే ఎందుకు మెంటల్ హెల్త్ బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ మన సర్కిల్ నుంచి చాలా ప్రెజర్ ఎక్కువ అవుతుంటుంది కొంత గ్యాప్ పెరిగే కొద్దీ. అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే కొద్దీ కూడా మనకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంటుంది. రీజన్ ఏంటంటే అరే ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, నేను ఇంకా ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయాను, ఇది అసలు నాకు సెట్ అవుతుందా లేదని అది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటుంది. అండ్ ఇంకో సైడ్ నుంచి మనం ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఇంకేదో వచ్చినా ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఇంకా జాబ్ ట్రైల్స్లో ఉన్నావా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారేమో, టెన్షను, ఊరు వెళ్ళాలని టెన్షన్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలాంటి ప్రాసెస్లో ఉన్నప్పుడు మన మెంటల్ హెల్త్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. లేకపోతే అసలు జాబ్ చేస్తామా లేదని భయం వస్తుంది, అండ్ మనకు జాబ్ వస్తుందా లేదు భయం వస్తుంది, అండ్ మనం అసలు ఈ ఇండస్ట్రీనే ఐటీ జాబ్సే నాకు వద్దు అనే సిచ్యువేషన్ కూడా ఒకరోజు వచ్చేస్తుంది అనమాట. సో ఇవండి కొన్ని రియల్ టైమ్ ఫ్యాక్ట్స్ అయితే షేర్ చేశారు. ఓకే, సో మీలో కూడా ఎలాంటి ఎవరైనా ఛాలెంజ్ ఫేస్ చేసి ఇంకా మోర్ వాల్యుబుల్ పాయింట్స్ని యాడ్ చేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వ్యూవర్స్కి అండ్ అందరికీ జాబ్ సీకర్స్కి హెల్ప్ అవుతాయి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన లక్కీ టెక్ జర్నీస్లో ఫాలో అండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి కంటెంట్ ఇస్తే. అండ్ ఇంకా ఎవరైనా సరే జాబ్ కోసం సర్చ్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్నారా, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలంటే అండ్ మోక్ ఇంట్రెస్ట్ కూడా అటెండ్ అవ్వాలనుకుంటే మీ డీటెయిల్స్ ఈమెయిల్ అయితే షేర్ చేయండి. సో మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే చేపిస్తాం. ఓకే, సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.